ఎగ్ పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాము. ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. అందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడి కింద ఉన్నదాన్ని వేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. దాన్ని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఫోర్క్ పెట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. నేను స్టవ్ వెలిగించుకొని ముందు ఆనియన్స్, బఠానీ ఇవన్నీ కూడా ఉడికించుకోవడం కోసం అందులో వాటర్ వేసుకొని ఒక చిన్న గిన్నెలో పచ్చి బఠానీ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని 2 ఆనియన్స్ వేసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. 2 టమాటాలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ రబ్బలు తొక్క తీసినవి వేసుకున్నాను. ఇదిగోండి ఎగ్ మనం ముందు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం ఎగ్ని ఇట్లా మన గిన్నె నుంచి సపరేట్ చేసుకుందాము. ఇలా తీసుకున్న వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా మనకి పన్నీర్ టైప్లో ఈ ముక్కలన్నీ కట్ అవుతున్నాయి కదండి. ఇది ముక్క అనేది ఇలా పన్నీర్లా ఉంటుందండి. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉడికించుకున్నామండి. దానిపైన టమాటాల పైన ఉన్న తొక్క ఇలా వచ్చేస్తుంది. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకుంటే మనం కర్రీలో వేసుకుంటా ఉంటుందండి. తీసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఆనియన్స్, మిర్చి, టమాటా పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకుందాము. ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. అది వాటర్లో ఉడికించాం కదండి, ఆ వాటర్తో పాటు వేసుకుంటే మనకి కర్రీ అనేది ఆ వాటర్తోనే ఉడుకుతుంది. ఇట్లా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒకసారి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.